శాసనసభ్యుడిగా భగవంతుడు మీ అందరూ ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చారు. ఆ రోజే ఎర్రన్నాయుడు గారు ఒక మాట చెప్పారు, రాజకీయాల్లో మనం ఉండాలంటే, రాజకీయాల్లో కొనసాగాలంటే నిరంతరం ప్రజల మధ్య ఉండాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఎక్కడ కూడా మనకి చేతనైతే మన చేతిలోని ఒక పైసా పెట్టాలి తప్ప ఎవరి దగ్గర ఒక పైసా తీసుకుంటే ఆ రోజే రాజకీయంగా మనం క్లోజ్ అయినట్టుగా అవుతుంది. ఒకవేళ చేయడానికి అవకాశం లేకపోతే దండం పెట్టి రాజకీయాలు మానేయాలి తప్ప ప్రజలకి మోసం చేయకూడదని ఎర్రన్నాయుడు గారు ఈ చెవిలో చెప్పినటువంటి మాట నిరంతరం మాకు గుర్తొస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశాను. ఇప్పుడు మళ్లీ మొన్న మీ అందరు అభిమానించి ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, ఎన్డీఏ ప్రభుత్వం ఆశీర్వాదంతో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. నేను చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యాను, చాలా ప్రభుత్వాలను చూశాను. కానీ 2014-19 మన రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం. రాష్ట్రం విడిపోయింది, ఆర్థికంగా చాలా సమస్యలు ఆ రోజుకుండే. మన రాష్ట్రానికి రాజధాని కూడా లేదు. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ఉంటే మళ్లీ ఈ రాష్ట్రం బాగుపడుతుందని 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు. 5 సంవత్సరాలు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్లి శరవేగంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. 2019 చాలా మందికి చెప్పాను, నేను చాలా మీటింగుల్లో చెప్పాను, కానీ ఎవరు వెళ్ళలేదు. మన రాష్ట్రంలో, మన నియోజకవర్గంలో మనం గెలిచినా చాలా మంది మాయ మాటలకి నమ్మారు, మోసపూరితమైనటువంటి హామీలకి నమ్మారు. పాదయాత్ర చేసి ముద్దులు పెడితే అయ్యయ్యో అని చెప్పి ఆశపడ్డారు. చివరికి తండ్రి చనిపోయాడని సింపతి చెప్తే 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి ఇచ్చాం. ఆ రోజే ఈ రాష్ట్రానికి శని పట్టిందని చెప్పి చాలా సార్లు చెప్పాను, మళ్లీ చెప్తున్నాను. అందుకే ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాను. 2019లోనే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటే ఈసరికే ఆంధ్ర రాష్ట్రం, మన ప్రాంతం ఎంత అభివృద్ధి చెందేదో, ఎన్ని కార్యక్రమాలు జరిగాయో మనందరం గుర్తు చేసుకోవాలి. 2019 తర్వాత మొత్తం అభివృద్ధి అంతా కుంటిపడిపోయింది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు, అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు. ఈ రాష్ట్రంలో ఆర్థికంగా కోలుకోలేనటువంటి దెబ్బతీశారు. కోలుకోలేనటువంటి దెబ్బంటే 10.5 లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పులు కూడా ప్రభుత్వాలు చేస్తాయి, కానీ దుర్మార్గంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా పెట్టారు. ఒక కలెక్టర్ ఆఫీస్ వదలలేదు, ఒక తహసీల్దార్ ఆఫీస్ వదలలేదు, ఒక రైతు బజార్ వదలలేదు. అన్ని ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు. ఇవి సరిపోయినట్టుగా మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో చాలా మంది మద్యపానానికి బానిసలుగా ఉన్నారు, అలవాటు పడ్డారు. వాళ్ళని సొమ్ము చేసుకోవడానికి ఈరోజు మద్యపానం మీద విపరీతంగా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని కూడా 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి మొత్తం అప్పు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన విషయం మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్లీ అధికారంలోకి వచ్చాం, మీ అందరూ అభిమానించారు. మళ్లీ రాష్ట్రం బాగుపడాలంటే, మళ్లీ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి.
చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మొన్న ఎన్నికల్లో మీరు గెలిపించారు. చాలా మంచి మెజారిటీ వచ్చింది. అధికారాన్ని చేపట్టాం, పాలన ప్రారంభించాం. పాలన ప్రారంభిస్తే మా గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. చాలా భయంతో ప్రారంభించాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎలక్షన్లో మాట ఇచ్చాం మీ అందరికీ, ఎన్నికల్లో గెలిపించండి, సూపర్ 6 అమలు చేస్తాం, మళ్ళీ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, మీ ప్రాంతంలో సమస్యలు లేకుండా చేస్తామని మీకు ఇంటింటికి వచ్చి చెప్పాం. చేతిలో చిల్లి గవ్వలేదు. ఏ శాఖ చూసినా అప్పు, ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలమని భయంతో ప్రారంభించాం. నేను చాలా మీటింగుల్లో చెప్తున్నాను, ఎన్ని బాధలున్నా మనకు ఒకటి అదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం, మనకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం. దీనికి తోడు మన రాష్ట్రంలో 22 మంది ఎంపీలు గెలిచారు. ఎప్పుడైతే 22 మంది ఎంపీలు గెలిచారో, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సహాయం కూడా మనకు అందింది. కాబట్టే ఈ 2 సంవత్సరాల్లో మీరు, నేను ఎవ్వరము ఊహించినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని చేశాం. ఆ రోజు ఇదే ప్రాంతంలో వేదిక మారింది, సమయం మారింది. రాత్రి 9:30 గంటలప్పుడు చాలా మంది గుర్తుండొచ్చు, గుర్తు లేకపోవచ్చు. ఇదే ప్రాంతంలో